ప్రైజ్ ద లార్డ్. దేవునికి సమస్తం సాధ్యం. ఆయన కార్యాలు ఎవరూ వర్ణింపలేరు. టుడే మే 5 ట్యూస్డే 2026 మే నెల 5వ తారీఖు 2026 సంవత్సరం మంగళవారం సాయంత్రం 5 గంటలకు దేవుని వాగ్దానం జాన్ 16:22 యోహాను సువార్త 16వ అధ్యాయం 22వ వచనంలో, మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. ఇది దేవుడంటే భయం భక్తి ఉన్న వాళ్ళకి, ప్రార్థన చేసుకునే వాళ్ళకి, చర్చికి వెళ్ళే వాళ్ళకి మాత్రం ఈ వాగ్దానం వర్తిస్తుంది. మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. ఇక లోక సంబంధమైన విషయానికి వస్తే, నేను దైవ సేవకుడిని, మరి లోకంలోది కూడా మనం పరిగణించాలి కదా. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ ఎన్టీ రామారావు గారు భారతదేశ చరిత్రలో రికార్డు సృష్టించడం, ఒక సినిమా నటుడు రాజకీయ పార్టీ తెలుగుదేశం పెట్టడం ఒక ఎత్తు అంటే, 9 నెలల్లో ఆయన ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టడం చరిత్రలో మరువలేని నిజం. ఆ తర్వాత ఇక ఇద్దరు నటులు, చిరంజీవి గారు ఏమో అదేంటి ప్రజారాజ్యం పెట్టారు, అది కొనసాగలేక కాంగ్రెస్లో చేరిపోయారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక ఎవరికీ వీలవల డైరెక్ట్గా అలాగా అధికారంలో రావటానికి. తమిళనాడులో ఎంజీఆర్ గారు, అన్నాదురై అలాంటి పేరు ప్రఖ్యాతులు గాంచిన వాళ్ళు రాజకీయ నాయకులు. నాకు రాజకీయాలంటే పెద్ద ఆసక్తి ఉండదు. అయితే ఇవాళ ప్రపంచంతో చెప్పుకుంటున్న విశేషం ఏంటంటే, స్టాలిన్ గారు ముఖ్యమంత్రిగా ఉండి, ఆయన రాజకీయ అనుభవజ్ఞుడైన స్టాలిన్ గారు ఓడిపోవడం, జోసెఫ్ విజయ్ దళపతి ఆయన ఎలక్షన్లో విజయ దుందుబి మ్రోగించి సీఎం కావడం, ఇది విశేషం, ప్రత్యేకం. రజనీకాంత్ గారు కూడా రాజకీయ పార్టీ పెట్టి, ఎందువల్ల కమల్ హాసన్ గారు కూడా పెట్టినట్టున్నారు. రాజకీయాలు నాకు అంత ఆసక్తి ఉండదు కాబట్టి చెప్తున్నా. తర్వాత విజయకాంత్, ఆయన ఇప్పుడు దివంగత నటుడు, ఆయన కూడా పార్టీ పెట్టే ప్రయత్నం చేశారని అంటుంటారు. తెలియనట్టు ఉండాలి. అయితే జోసెఫ్ విజయ్ దళపతి అద్భుత విధంగా అనూహ్యంగా గెలవడం, సీఎంగా ఆయన నియమింపబడడం నిజంగా చాలా సంతోషం. అయితే నేను ఏ రాజకీయ పార్టీని సమర్థించను. అయితే ఈ సందర్భంగా జోసెఫ్ విజయ్ దళపతి గారు సమర్థవంతంగా పరిపాలన చేసి తమిళనాడుకి అన్ని వర్గాలకి అనుకూలుగా పరిపాలించే సీఎంగా ఉండాలని ఆకాంక్షిస్తూ, ఆయనకు వ్యతిరేకంగా ఎవరు ఏది చేసినా కూడా ఆయన మీద ఫలించకుండా ఉండాలని మరొకసారి జోసెఫ్ విజయ్ దళపతిని సీఎంగా కొనసాగు సందర్భంలో నా ప్రత్యేక అభినందనలు, ఆశీర్వాదాలు. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.